అన్నదమ్ములుండి రాఖీ కట్టలేని వారు కొందరైతే అన్నదమ్ములు లేక బాధపడేవారు కొందరు. ఈ అన్నదమ్ముల రాఖీ విషయంలో మా మమ్మీ చాలా దురదృష్టవంతురాలు. ఈ ఒక్క రాఖీకి మాత్రమే మా తమ్ముడు అక్కడెక్కడో ఉండి రాఖీ కట్టించుకుంటేనే నాకు చాలా బాధ అయింది, ఏడ్చిన కూడా. అలాంటిది మా మమ్మీకి అసలు అన్నదమ్ములే లేరు. మా మమ్మీ ప్రతి రాఖీ పండగకి ఎంత ఏడుస్తుందో ఎంత బాధపడుతుందో కదా. మా మమ్మీని చూస్తుంటే నాకు నిజంగానే నిన్న మస్తు ఏడుపు వచ్చింది. మా తమ్ముడు పుట్టిన తర్వాత మా మమ్మీకి అన్నదమ్ములు లేరు అనే లోటు ఎంతో కొంత తీరింది. అయినా ఈ రోజు మా తమ్ముడు కూడా రాకపోయేసరికి మా మమ్మీ మస్తు బాధపడుతూనే ఉంది. ప్రతి పండగకి తమ్ముడితో పాటు అయ్యకు కూడా రాఖీ కడతా నేను. ఈ రోజు మాత్రం తమ్ముడు లేడు, అయ్య ఒక్కొక్కడికే రాఖీ కట్టాల్సి వచ్చింది. తమ్ముడు రాలేడన్న బాధలో మమ్మీ కూడా రాలేదు వీళ్ళ దగ్గరికి. అన్నదమ్ములు లేరు అని మా మమ్మీ చాలా సందర్భాలలో ఏడ్చి బాధపడిన రోజులున్నాయి. మా మమ్మీ అన్నదమ్ములు లేరు అని బాగా ఏడ్చి బాధపడిన రోజు ఒకటి నాకు గుర్తుంది. అదే నా మ్యారేజ్ అప్పుడు మస్తు ఏడ్చింది మా మమ్మీ. ఒక 2-3 డేస్ నాన్ స్టాప్ ఏడుస్తూనే ఉంది. మా మమ్మీ చాలా మందిని అందరూ నా వాళ్ళే, అందరూ నా తమ్ముళ్ళే అనుకున్నది. కానీ ఆ లోటు మాత్రం ఎవరు తీర్చలేకపోయినరు. మేనమామలు లేరు అనే బాధ మాకు కూడా చాలా ఎక్కువే.